ఉన్నారు మరి ఇవి మళ్ళా తీసేయమని అంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి ఎట్లా మీరు ఎక్కడికి ఆయన ఇస్తాడేమో అని మేము కొంచెం ఆశతో ఉన్నాం. సడన్ గా వెళ్ళగొడతాం మేము ఏడుకోవాలి. అగో చిన్న పిల్లలు ఉన్నారు, మొన్ననే అమ్మాయి డెలివరీ. అంటే మీకు ఇందిరా మిల్లులు ఇస్తా అన్నారు కదా, ఇస్తా అంటుండే కానీ ఇస్తలేడు కదా. అంటే రాష్ట్రం మొత్తం ఇస్తారు కదా, అందరికి ఇస్తారు కానీ మాకే ఇయ్యారంట. మళ్ళీ లేని వాళ్ళకి ఇస్తలేడు, ఉన్న వాళ్ళకి ఇస్తుండ ఆయన. ఎందుకు మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా? అవన్నీ ఉంటాం మేము, గీడికెందుకు వచ్చి ఉంటాం? చెలకలు భూములు ఏం లేకనే గీడు ఉన్నాం మేము వచ్చి. ఏం లేకనే ఈడున్నాం. మరి మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి కదమ్మా, మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఉన్న వాళ్ళకి ఇస్తుండే కదా. మళ్ళీ న్యాయానికి దినం లేదు కదా. మళ్ళీ ఆయన ఓట్లు వేసేటప్పుడు ఆయనకు మేము అవసరం వస్తాం, మళ్ళీ ఓట్లు అయిపోయినాక అవసరం ఉండవు, మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అవసరం వస్తాం. అంటే మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ప్రతి స్టేజ్ మీద నాకు మహిళలు ఓట్లు వేస్తారు అంటారు. మీరు మళ్ళీ వేసే ఇంకా ఇప్పుడు ఒకవేళ మాకు ఏదైనా న్యాయం చేస్తే వేస్తాము, లేదంటే వెయ్యము. 2 సంవత్సరాల మీకు ఏమైనా న్యాయం జరిగిందా? ఏం జరగలేదు. కనీసం 2000 వేస్తా, అది అట్లా వికలాంగులకు 4000 వేస్తా అని ఏమి వేస్తలేదు.